చూసినట్లయితే ఉద్యమ సమయం నుంచి మొన్నటి వరకు కేసీఆర్ అమ్మటే ఉన్నారు. కేసీఆర్ మీరు పక్కన కూర్చొని ఛాయలు బిస్కెట్లు తినేంత సన్నిహితం మీకు కేసీఆర్ మధ్యన ఉండేది. అలాంటి సందర్భాల్లో మరి మీకు ఎందుకు ప్రభుత్వం 10 సంవత్సరాల అధికారంలో ఉన్నా కూడా ఒక్క నామినేటెడ్ పోస్ట్ కూడా ఇవ్వలేకపోయారు? అది వాళ్ళు చెప్పాలి సమాధానం, నన్ను అడిగితే ఎట్లా? వాళ్ళు చెప్పాలి ఎందుకు ఇవ్వలేదని చెప్పి మీరు వాళ్ళని అడగాలి. అంటే అర్హత మీకు లేదా? అదే చెప్తున్నా, వాళ్ళని అడగాలి. ఇప్పుడు తీసుకునే అర్హత మీకు లేదా? ఇప్పుడు ఎవరికి ఉన్నది ఎవరికి లేదనేది తెలంగాణ ప్రజలు తెలుసు, రాజకీయ నాయకులకు తెలుసు, అన్ని అపోజిషన్ తెలుసు, అందరూ తెలుసు. ఇప్పుడు రకరకాలైన లాబింగ్, రకరకాలైన వ్యక్తులు. కేసీఆర్ గారు నిజానికి మంచి ఆయన. ఈ చుట్టుపక్కల ఉండే కొంతమంది చిల్లరగాళ్ళు ఏం చేశారంటే, కొంతమంది రానియద్దు, మాస్ లీడర్ని రాణిస్తే కనుక హైదరాబాద్లో మన ప్రాబల్యం తగ్గిపోతుంది, వీళ్ళు లీడ్ తీసుకుంటే కనుక మనకి ఇబ్బంది అవుతుంది అనే దృక్పథంతో కొంతమంది ఏం చేస్తారు. మీరు మాస్ లీడర్ అయినందుకే మీకు ఏ పోస్ట్ ఇవ్వకుండా ఆపిరంటారా? నేను కేసీఆర్ గారు అట్లా భావించలే. కింద నెట్వర్క్ లాబింగ్ కొంతమంది ఉంటారు కదా, కొంతమంది చెంచగాలు ఉంటారు కదా, వాళ్ళు తప్పుడు సమాచారం ఇవ్వడం, తప్పుడు చెప్పడం. ఇప్పుడు కేసీఆర్ ఒక్కోసారి ఇట్లనే కూర్చున్నప్పుడు ఏందా ఎల్బీ సంగతి వెంకటేష్ కూడా ఏందని అనుకో, ఇప్పుడు పక్కకు ఉండడం ఏమనాలి, సార్ మంచోడు సార్ అనాలి, లేకపోతే చెడ్డోడు అని చెప్పాలి, లేకపోతే తెలియదు సార్ అని చెప్పాలి. ఈ మంచోడు మాస్ లీడర్ అయినా సరే వీనికి ఏమైనా అభద్రత బాగుందనుకో, వాడు ఎక్కడ సార్ పార్టీకి లాయల్గా ఉన్నాడు సార్, వాడు చాలా చేస్తారు సార్, అటు అట్లా సార్ ఇట్లా అని ముట్టసి చెప్పారనుకో, ఒక ఏమవుతుంది, ఇచ్చేటోని కూడా పెడుతోని కూడా ఎందుకు రాబోకుండా లాభమని భావం ఉంటుంది. అట్లా చాలామంది జరిగిన ఒక్కని కాదు. ఇప్పుడు ఇలా తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిందంటే 400 కాన్స్టిట్యున్సీకి 2 ఉంటారు, సుమారు 400 మంది ఉంటారు. 400 మంది కనుక కాపాడుకుంటే టర్ముకు అంటే ఒక టర్ముకు 60 కార్పొరేషన్ ఉన్నాయి. టర్ము 100 మంది ఇచ్చి ఉంటే కనుక 6 సంవత్సరాల 400 మంది ఫినిష్ అయిపోతుంది. వీళ్ళందరూ గోడలకు నిలబడుతుండే టీఆర్ఎస్ పార్టీకి. వాళ్ళందరూ వేచి చూసి కళ్ళు లొట్టలు పోయి చూసి ఆ స్థానం కోల్పోయి ఇంకేమైంది రాబోయి, సగం జీవితమే అయిపోయింది, ఇంకేం చేస్తాం ఇంకా అని చెప్పి కొంతమంది నిరాశతో బయటకు వచ్చారు. నేను కూడా అట్లే అనుకోండి. కుంట్లూరు వెంకటేష్ గౌడ్ ఈ ఇబ్రహీంపట్నం నియోజకవర్గం కానీ, ఎల్బీనగర్ నియోజకవర్గం కానీ, కుంట్లూరు గ్రామం అయితే ఎంతోమందిని బెదిరించి భయపెట్టించి ఎన్నో సెటిల్మెంట్లు చేసి కొన్ని కోట్లు సంపాదించారనేసి బయట టాక్ నడుస్తుంది. తీసుకోమని చెప్పండి, కోట్లు తీసుకోమని చెప్పండి. వెంకటేష్ గౌడ్ నేను ఇంతకుముందు అయిపోయినా కానీ ముక్కుచూడు మనిషిని, ఎక్కడ అన్యాయం చేస్తే దానికి ఎదురుగా నిలబడుతుంది నేను. సెటిల్మెంట్లు అనేది దానికి చాలా రకాలుగా తీసుకోవచ్చు. ఇద్దరి మధ్యలో పంచాయతీ అవుతుంది. పంచాయతీ అయితే వీడు కోర్టుకు పోతే వాడు 10 సంవత్సరాలు తిరగాలి. నేను కూర్చుంటే 5 తక్కువ 10 ఎక్కువ కూర్చొని ఇద్దరికి సంజాను, సరే నువ్వు న్యాయమూర్తి న్యాయమూర్తి మంచి ధర్మం చెప్పడానికి న్యాయమూర్తి కావాలా?